వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కమ్మదూరు మండలం రాళ్ల అనంతపురం సమీపంలో పెన్నా నదిలో వరద నీటి ప్రవాహం పెరిగింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలో నీరు చేరి ప్రవాహం పెరగడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ నదిలో నీరు లేక వెలువెలబోయింది. ప్రస్తుతం నీటి ప్రవాహం కారణంగా చుట్టుపక్కల పొలాల్లోని బోరు బావుల్లో నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. జలమూరు మండలం కరవంజ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్ఎం ఆనందరావు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం జరిగిన ర్యాలీలో మాజీ సర్పంచులు నేతాజీ అప్పలనాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు 6వ తరగతిలో 25 మంది చేరగా ఈ రోజు 4 కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదును ప్రోత్సహించారు. జంగారెడ్డిగూడెంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా రోడ్డుపై ఒక చెట్టు కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి రోడ్డుపై కూలిన చెట్టును తక్షణమే నరికి పక్కకు తొలగించారు. దీంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సవాళ్లను, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసేందుకు సైక్లింగ్ ఒక ఉత్తమ సాంప్రదాయ పరిష్కార మార్గమని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు అన్నారు. శ్రీకాకుళం సైక్లింగ్ క్లబ్ స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించిన ప్రపంచ సైకిల్ దినోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జనంలో జాగృతి, చైతన్యం నింపేందుకు ఈ సైకిల్ ర్యాలీ దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ ర్యాలీ అంబేద్కర్ జంక్షన్ నుండి ప్రారంభమై జీటీ రోడ్డు మీదుగా రామలక్ష్మణ్ జంక్షన్ వద్ద ముగిసింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని చిన్నపురెడ్డి వీధిలో సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చెత్త, కట్టెలు వేయడం వల్ల నివాస గృహాల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థల యజమానిని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ త్వరగా పరిష్కరించాలని చిన్నపురెడ్డి వీధి ప్రజలు వేడుకుంటున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మార్కాపురం జిల్లా కనిగిరిలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్లో ఈ నెల 6న అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. అమరావతి గ్రౌండ్ లో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి 25,000 మంది హాజరు కానున్నారని, గిన్నిస్ రికార్డులో నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. వెస్ట్ బైపాస్, పాలవాగు, కొండబిట్టివాగు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, వరద నియంత్రణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలులో మాట్లాడుతూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తుందని ఆరోపించారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, రాజశేఖర రెడ్డి విగ్రహాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఒక్క రోజులో వివిధ సేవల టికెట్ల ద్వారా 8,05,614 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారని ఈవో పేర్కొన్నారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనుండటంపై పీసీసీ సభ్యులు గోపాలకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. లక్కవరంలో మాట్లాడుతూ 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ సభ్యత్వాలను 90 లక్షలకు పెంచిన శివకుమార్ లాంటి సమర్థులను గుర్తిస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతుందని అన్నారు. ఆయన నేతృత్వ స్ఫూర్తిని 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.